ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మనీషా. ఈరోజు మనం ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాము. ఇది పిల్లలకి, పెద్దోళ్ళకి కదా. సో మధ్య వయసున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ అండి. మనం ఇప్పుడు ఇక్కడ ఏమేమి తీసుకున్నాం, ఇవి పంకిన్ సీడ్స్ అంటారు వీటిని. సో ఇవి బాదాము, సో బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, నల్ల ద్రాక్ష అదంటారు. సో వాల్నట్స్ అన్నమాట ఇవి. ఇవి వచ్చేసేసి అంజీరు. ఇవి వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ అంటారు వీటిని. ఆ తర్వాత బాదాము, ఓకేనా. కాజు ఇది. ఆ తర్వాత షియా సీడ్స్ ఇవి. సో ఖర్జూరం అండి. ఇవన్నీ ఏంటంటే మంచి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసినా మీకు పర్వాలేదండి. లేదు అంటే నెయ్యిలైనా కూడా అలాగ లైట్గా వేపుకొనైనా కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ వేసేసుకోవాలి. నేను వన్ బై వన్ మీకు ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు జస్ట్ క్యాప్చర్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, మనము ఘీ అయినా లేదంటే బటర్ అయినా కూడా ఇలాగ చక్కగా కొంచెం కరిగేంత వరకు, లేదంటే ఘీ అయితే వేడేంత వరకు పెట్టుకొని అలాగ మనం ఒక్కొక్కటి ఏవైతే వేయాలనుకుంటున్నామో సో అలాగ లైట్గా ఘీ రోస్ట్ చేసుకోవాలండి. అర్థమైందా? సో వన్ బై వన్ చాలా స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి మనం ఇదంతాను. ఒకటే అలా పడితే ఏం కాదండి, ఇట్స్ ఓకే. బట్ చూడండి, చాలా స్లోగా నిదానంగా అలా లైట్గా వేపుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న మాయిశ్చరైజ్ అంతాను మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి లైట్ రోస్ట్ బాగుంటుంది ఏదైనా కూడా. అదే చాలా బాగుంటుందండి దీని అరోమా అంతాను. సో ఇలాగే వన్ బై వన్ అన్ని మనం ఏవైతే మనం ఇంగ్రీడియంట్ అన్ని తీసేసుకున్నామో అవన్నీ హ్యాపీగా మనం చేసేసుకోవాలి డ్రై రోస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ నిదానంగా మంచిగా స్లో ఫ్లేమ్ మీద మనము వేపుకోవాలన్నమాట. జస్ట్ అలా చిన్నగా వేపుకోవాలి. మరీ దీన్ని కంప్లీట్గా ఎక్కువ రోస్ట్ చేసేయకూడదు. జస్ట్ ఏంటంటే ఆ పచ్చి వాసన పోయి జస్ట్ అలాగ రోస్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి అంతే. ఆ సెగ తగిలిస్తే మనకు సరిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ కదా, ఆల్రెడీ డ్రై ఏ ఉంటాయి కదా. సో దట్ ఏంటంటే మనకు ఒక నెయ్యిలో కానీ బటర్లో కానీ వేపుకుంటే మనకి ఏంటంటే అది ఒక టేస్ట్ అనేది, దాని అరోమా టేస్ట్ అనేది బాగుంటుంది కంప్లీట్గా. సరే అలాగే డ్రై చేసుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు. సో ఎందుకంటే డైటింగ్లో ఉన్న వాళ్ళైతే నెయ్యి యూస్ చేయరు కాబట్టి సో దట్ మీరు హ్యాపీగా ఏంటంటే ఇలాగ మామూలుగా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అంతే. దీంట్లో చాలామంది కూడా అడుగుతారు, నెయ్యే కంపల్సరీ అంటే బటరే కంపల్సరీ అంటే ఇట్స్ అవర్ విష్ అనమాట. సో మనం అకార్డింగ్ టు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటామో హ్యాపీగా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ షియా సీడ్స్ కూడా వేసాను, ప్లస్ ఆ తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసానండి. సో ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకుంటే మనము నిదానంగా అన్ని స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, బాగుంటుంది. అలా అన్నిటినీ చేసేసుకొని సో చల్లారాక నిదానంగా మిక్సీ కొట్టుకోవాలి. సో బంకగా కొట్టుకోకూడదు, లైట్గా కొంచెము బరకగా అంటాం కదా. సో అలాగా ఒక కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ దీంట్లో మనకి కావాల్సిన బెల్లం కానీ వేసుకోవచ్చు, లేదు అంటే నేను డేట్ సిరప్ వేసుకున్నా వేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా డేట్స్ ఉంటాయి కదా, అంజీ డేట్స్ అయినా కూడా స్వీట్స్ మనకు వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుందండి. ఏదో పిల్లలకైనా పెద్దలకైనా రోజుకొకటి అలా ఇచ్చేసామనుకో, తినని పిల్లలకైతే చపాతీలో లోనికి స్టఫింగ్ పెట్టచ్చైనా మనం చేసేయచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మనకి యథాలుగా పిల్లలకైనా మనకైనా సో ప్రోటీన్స్ అందితే సరిపోతుంది కదండి. అది ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చక్కగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్ నవరత్న డ్రై లడ్డు నట్స్ అంతా కూడా ఇలాగ చల్లగా పరుచుకోవాలన్నమాట. ఇది జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి చల్లగా అయిపోతే సరిపోతుంది అనమాట. నార్మల్గా అయిపోతే సరిపోతుంది. దీన్ని మనం మిక్సీ చేసేసి మామూలుగా లడ్డు అయితే లడ్డు షేప్లో పెట్టుకోవచ్చు, బర్ఫీ కావాలంటే మీకు బర్ఫీ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను ఎలాంటిది. ఓకేనా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఖర్జూరంని తర్వాత మనము ఖర్జూరం తర్వాత దీన్ని ఇదేంటి అక్రోట్.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి దీన్ని ఒక కోర్స్గా మనం గ్రైండ్ చేసుకున్నాము కంప్లీట్గా ఇలాగా. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఖర్జూరం అన్నీ వేసాం కదండి. సో దాన్ని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా చక్కగా మొత్తం కలుపుకొని ఆ తర్వాత లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు చూసుకోండి టేస్ట్కి సరిపోతుందా లేదా, లేదంటే అదే జాంగీర్ పౌడర్ వస్తుంది కదా, మనకి బెల్లం పౌడర్ వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నవరత్న లడ్డు కాబట్టి మెయిన్ మనము దీంట్లో తీసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ అవే నవరత్నంగా చెప్తామన్నమాట మనము. సో ఇది బాగుంటుందండి ఎదిగే పిల్లలకైనా, తర్వాత బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్కి అందరికీ చాలా మంచిదండి ఇది కదండి. ఎందుకంటే ఇదేంటి బ్లాక్ కనిపిస్తుందో ఆశ్చర్యపడేకండి. ఎందుకంటే దీని ఇంగ్రీడియంట్ కూడా అన్నీ కూడా మనకు బ్లాక్ కలర్లో కొంచెం బ్రౌన్ కలర్ ఉండడం వల్ల మన కలర్ ఎంత వచ్చింది, కానీ ఇట్స్ వెరీ న్యూట్రిషన్ లడ్డు అండి ఇది. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ మనీషా ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మనం నవరత్న లడ్డు మేకింగ్ ప్రాసెస్ అంతా ఇచ్చాను చూడండి. సో మనం ఈరోజు ఏంటంటే నవరత్న లడ్డు చక్కగా రెడీ చేసుకున్నాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అలాంటి టైంలో మనకి ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీకి న్యూట్రిషన్స్ అన్ని ఫైబర్స్ అన్నీ మనకి ఈ లడ్డు ద్వారా మనకు లభిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మీకు మేకింగ్ కావాలి అంటే లాంగ్ వీడియో షార్ట్లో వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.